బరువు తగ్గడానికో లేదో డీటాక్సిఫికేషన్ అని చాలామంది రా సాలెడ్స్ తింటూ ఉంటారు. కోర్స్ రా సాలెడ్స్లో పోషక విలువలు ఎక్కువ ఉంటాయి, బట్ టూ మచ్ ఆఫ్ గుడ్ ఈజ్ ఆల్సో బ్యాడ్. ఈ పచ్చి కాయగూరలు అలాగే ఆకుకూరలు ఎక్కువ తినడం వల్ల వచ్చే ప్రమాదాలు, అలాగే ఏ కాయగూరలు పచ్చివి తీసుకోకూడదు అనే పాయింట్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో లెట్స్ సీ ద డార్క్ సైడ్ ఆఫ్ రా సాలెడ్స్. హలో, నేను మీ పావ్ని, ఆ క్వాలిఫైడ్ న్యూట్రిషనిస్ట్ అండ్ హెల్త్ కోచ్. న్యూట్రిషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే చాలామంది డాక్టర్స్ ఇంకా డైటీషియన్స్ రా సాలెడ్స్ తీసుకోమని సజెస్ట్ చేస్తూ ఉంటారు, బట్ నాట్ ఎట్ ద రిస్క్ ఆఫ్ యువర్ హెల్త్. నేనైతే పచ్చికాయగూరల్ని ఎప్పుడు కూడా కుక్ చేసి తీసుకోమని సజెస్ట్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఈ పచ్చికాయగూరలు తీసుకోవడం వల్ల వచ్చే ప్రమాదాలు వింటే నిజంగా షాకింగ్ అనిపిస్తుంది. వెజిటబుల్స్ అనేవి కొన్ని టైప్ ఆఫ్ బ్యాక్టీరియాకి ఒక బ్రీడింగ్ గ్రౌండ్ లాంటివి. ఈ ఆకుకూరలు అలాగే కాయగూరల్లో మన కంటికి కనిపించని కొన్ని బ్యాక్టీరియా యొక్క గుడ్లు ఉంటాయి, లైక్ ఈ కోలై అని అలాగే టేప్ వామ్ యొక్క గుడ్లు ఉంటాయన్నమాట. ఇవి మనం ఎంత కడిగినా సరే పోవు. ఇలాంటి కాయగూరలు ఇంకా ఆకుకూరలు పచ్చిగా తీసుకున్నప్పుడు ఈ గుడ్లు అనేవి మన బాడీలోకి ఎంటర్ అయ్యి లార్వా లాగా మన బ్లడ్ స్ట్రీమ్లో డిఫరెంట్ పార్ట్స్కి చేరుకుంటూ ఉంటాయి. ఈవెన్ ఒక్కొక్కసారి కిడ్నీ, హార్ట్ ఇంకా బ్రెయిన్కి చేరుకునే ఛాన్సెస్ కూడా ఎక్కువ. సో ఎక్కువ ఈ రా సాలెడ్స్ తీసుకోవడం వల్ల మన బాడీలో ఏర్పడే ఈ టేప్ వర్మ్స్ అంటే ఈ బద్దె పురుగులు మన బ్రెయిన్కి చేరినప్పుడు సివియర్ హెడేక్స్ అని, సీజర్స్ అని, అలాగే కొన్ని న్యూరో ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ. సో అసలు ఏ కాయగూరలు ఇంకా ఆకుకూరల్లో ఈ ఈకోలై అండ్ టేప్ వర్మ్ ఎగ్స్ ఉంటాయో చూసుకుందాం. వెజిటబుల్స్లో టేప్ వర్మ్స్ యొక్క ఎగ్స్ ఉండే మెయిన్ కల్ప్రిట్ వచ్చి క్యాబేజ్. క్యాబేజ్ యొక్క లోపల పొరల్లో టేప్ వర్మ్ యొక్క గుడ్లు ఎక్కువ ఉంటాయి. ఇది మనం ఎంత వాష్ చేసినా సరే పోవు. అందుకే క్యాబేజ్ని ఎప్పుడు కూడా హాట్ వాటర్తో వాష్ చేయాలి లేదా కుక్ చేసుకుని తీసుకోవాలి. ఈ రా క్యాబేజ్ని మీ సాలెడ్స్, శాండ్విచెస్ ఇంకా స్మూదీస్లో వాడడం అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఈ క్యాబేజ్ని మీరు రా ఫామ్లో తీసుకున్నప్పుడు ఈ గుడ్లు మీ బాడీలోకి ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. నెక్స్ట్ మెయిన్ కల్ప్రిట్ వచ్చి మనకి క్యాప్సికమ్. దీన్నే బెల్ పెప్పర్స్ అని కూడా అంటారు. ఈ క్యాప్సికంలోని సీడ్స్లో మనకి ఈ టేప్ వర్మ్ యొక్క గుడ్లు ఎక్కువ ఉంటాయి. సో క్యాప్సికమ్ ఎప్పుడు కూడా కట్ చేసి వాటి సీడ్స్ కంప్లీట్గా తీసేసి హాట్ వాటర్తో వాష్ చేయండి. ఇంకా క్యాప్సికమ్ని రా ఫామ్లో ఎప్పుడు కూడా సాలెడ్స్లో యూజ్ చేయొద్దు, ఎప్పుడు కూడా కుక్ చేసి తీసుకోండి. నెక్స్ట్ ఆకుకూరలకు వచ్చేసరికి మనకి పాలకూర, బచ్చల కూర అలాగే లెట్యూస్ అనే ఆకుల్లో ఈ ఈకోలై బ్యాక్టీరియా యొక్క గుడ్లు ఉంటాయి. మోస్ట్లీ ఈ లెట్యూస్ అనే ఆకుల్లో హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ ఈకోలై బ్యాక్టీరియా ఉంటుందని జర్నల్ ఆఫ్ ఫుడ్ మైక్రోబయాలజీలో పబ్లిష్ అయింది. సో ఫర్ ద సేఫర్ సైడ్ ఇప్పుడు చెప్పిన ఈ కాయగూరలు, ఆకుకూరలు కూడా ఎప్పుడు కుక్ చేసుకుని లేదా స్టీమ్ లేదా సాతే చేసుకుని తీసుకోండి. ఒక్కొక్కసారి ఈ రా సాలెడ్స్ అనే పేరుతో మనం ఎక్కువ ఫైబర్ తీసుకుంటూ ఉంటాం. మన బాడీకి ఎక్కువ ఫైబర్ కూడా మంచిది కాదు. ఒక్కొక్కసారి ఈ రా సాలెడ్స్ని నైట్ టైం తీసుకుంటూ ఉంటాం. ఇన్ఫ్యాక్ట్ కుక్ ఫుడ్ కన్నా ఈ రా సాలెడ్స్ మనకి డైజెస్ట్ చేయడానికి చాలా టైం పడుతుంది. సో ఈ రా సాలెడ్స్ని నైట్ టైం తీసుకోవడం కొంచెం అవాయిడ్ చేయండి. నైట్లో తీసుకోవడం వల్ల మీకు డైజెస్టివ్ ఇష్యూస్ లైక్ గ్యాస్ అని, బ్లోటింగ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. అసలు వెజిటబుల్స్ అనేవి కుక్ చేయడం వల్ల వాటిలోని న్యూట్రియంట్ లాస్ ఉంటుంది అనుకుంటాం, కానీ కొన్ని రకాల వెజిటబుల్స్ కుక్ చేయడం వల్ల వాటి న్యూట్రిషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ టొమాటోస్ని కుక్ చేసి తీసుకోవడం వల్ల వాటిలోని లైకోపిన్ అనేది మనకి ఇంక్రీజ్ అవుతుంది. సేమ్ లైక్ క్యారెట్స్ని కూడా పచ్చిగా కన్నా మనం కుక్ చేసి తీసుకోవడం వల్ల వాటి సెల్ వాల్ అనేది బ్రేక్ అయ్యి ఈ కెరోటిన్ అనేది వైటమిన్ ఏగా కన్వర్ట్ అయ్యి మనకి అందుతుంది. ఈ వెజిటబుల్స్ విషయానికి వస్తే మనం ఎప్పుడు కూడా ఈ కుక్ వెజిటబుల్స్ ఇంకా రా వెజిటబుల్స్ కూడా కలిపి తీసుకోకూడదు. కొంతమందికి మనం ఫుడ్ తీసుకునే ముందు రా సాలెడ్స్ తినే అలవాటు ఉంటుంది. సో ఈ రా సాలెడ్స్ తిన్న తర్వాత ఒక 15-20 మినిట్స్ తర్వాతనే మీరు కుక్ ఫుడ్ తీసుకోవాలి. ఎందుకంటే రెండింటికి కూడా డిఫరెంట్ డైజెషన్ టైం, డిఫరెంట్ ఎంజైమ్స్ అనేవి ఉంటాయి. సో బాటమ్ లైన్ ఏంటంటే ఈ ఈకోలై బ్యాక్టీరియా ఇంకా టేప్ వర్మ్స్ బారిన పడకుండా ఉండాలంటే ఈ రా సాలెడ్స్ని అవాయిడ్ చేయండి. ఒకవేళ తీసుకోవాలనుకుంటే కనుక హాట్ వాటర్తో వాష్ చేసి లేదా కొంచెం సాతే లేదా కుక్ చేసి తీసుకోండి. మిమ్మల్ని భయపెట్టాలనో లేదా రా సాలెడ్స్ తీసుకోకూడదు అని వీడియో చెప్పట్లేదు, కానీ మీరు తీసుకునే పద్ధతి కరెక్ట్గా ఉండాలని చెప్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. టేక్ కేర్.